మైపాల్ రెడ్డి. ఎక్కడ నుండి? తొర్రూరు. తొర్రూరు. ఇక్కడ ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చారు? మా బిడ్డే అదే బ్లీడింగ్ అయ్యి బాగా ఇబ్బంది అయిపోయి బీపీ డౌన్ అయిపోయి తీసుకొచ్చు. ఆరోగ్యశ్రీ అన్నా లేకపోతే? ఆరోగ్యశ్రీ లేదంట కదా ఇందులో. ఎంత ఖర్చు అయింది ఇప్పుడు? మాకు ఇప్పటిదాకా 4 లక్షల దాకా. 4 లక్షల దాకా. సారీ టు సే, మీరు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? ఎమర్జెన్సీ మన ఆపత్తి అవసరం. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే రెస్పాండ్ తొందరగా ఉండదు అనే ఆలోచన అందరికి మైండ్లలో ఉండిపోయింది పబ్లిక్. అట్లానే మేము ఎమర్జెన్సీలాగా రావాల్సి వచ్చింది. ఇప్పుడు మేము ఈ కార్పొరేట్ స్కూల్స్ హాస్పిటల్లో మీరు కట్టే బిల్లును మేము 0 చేస్తాం అనుకో. మేము 0 చేస్తాం, మమ్మల్ని గెలిపియండి అంటే మీరు మాకు ఓటేస్తారా? లేకపోతే ఎలక్షన్ టైంలో మీరు డబ్బు పంచేటోళ్ళకి ఓటేస్తారా? వాగ్దానాలు ఇస్తారు కానీ అధికారంలోకి వచ్చినాక అమలు అయితే లేవు. ఏదైతే వాస్తవం కదా, అట్లా చేస్తే మంచిగా ఉంటుంది జనాలకు అనేది. ఈ విద్య అనేది ఉచితంగా ఉన్న ఉచిత పథకాలు అన్ని తీసేసి విద్య ఇస్తే పబ్లిక్ మంచిగా చేసినట్టు ఉంటుంది ఎవరైనా సరే. కానీ ఏంది ఉచిత పథకాలు ఇచ్చి అన్ని నష్టాలకు తీసుకొచ్చి రాబోయే తరాలను ఎక్కడ తీసుకుపోతారు అనేది అర్థం కాని పరిస్థితి. అది మీ పిల్లలు, మీ మనవాళ్ళు మనవరాళ్ళు అయినా వాళ్ళ స్కూల్ ఫీజులు ఎంత అవుతున్నాయి ఇప్పుడు? పిల్లలు అంటే ఇప్పుడు నువ్వు ఎల్కేజీ మామూలు కార్పొరేటివ్ స్కూళ్ళల్లో జాయిన్ చేయాలంటే ₹1,00,000 దాటాయి. ఎల్కేజీ యూకేజీ జాయిన్ చేయాలంటే ఇంకా రాబోయే రోజులలో ఇంకేం చదివిపిస్తాం? మామూలు మధ్యతరగతి కుటుంబాలు ఏమి పెద్ద చదువులు చదివే పరిస్థితి లేక ఏదాన్ని చేసుకోవాలనుక ఇబ్బంది పడి జీవించాల్సిన పరిస్థితి, ఇట్లా పరిస్థితులు ఉంటాయి. అది కార్పొరేట్ స్కూల్స్ హాస్పిటల్ పోదామంటే డబ్బు కావాలి. గవర్నమెంట్ హాస్పిటల్ స్కూల్ పోదామంటే అక్కడ నాణ్యమైన విద్య మనకు తెలిసింది. మరి ఎట్లా దీన్ని ఎట్లా పరిష్కరించాలి మీ ఒపీనియన్ ప్రకారం? పరిష్కరించాలి గవర్నమెంట్ ఇదే కదా. నువ్వు ఉచిత పథకాలు, ఉచిత వైద్య విద్య చేస్తే నీకు అప్పుడు జనాలలో మార్పు వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి హాస్పిటల్కి వస్తున్నాం, ఇప్పుడు అదే గవర్నమెంట్ స్కూల్ కొమ్మంటే పోతలేరు, అదే ఖర్చు పెట్టి కార్పొరేటివ్ స్కూల్ వాళ్ళు వేస్తున్నారు. మరి మంచి అంత తెలిసిన వాళ్ళు కూడా వేస్తున్నారు. అందరు తెలిసిన వాళ్ళు ఇట్లా మంచి చదువుకున్న వాళ్ళు, హై లెవెల్ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ పాటిస్తే ఉన్నోళ్ళు కూడా కింది మధ్యతరగతి కింది వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారు. అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో నాణ్యత అనేది పెరుగుతుంది. అప్పుడు వాళ్ళకు ఉపాధ్యాయులకు వాళ్ళకు కూడా అందరికి మార్పు అనేది వస్తుంది. ఆ విధంగా చేయాలి కానీ చేస్తలేరు కదా. ఇప్పుడు యువత రాజకీయాలకు రావాలి, రకరకాల మీరు వినే ఉంటారు మీ చిన్నప్పటి నుండి. ఎందుకు యువకులు రాజకీయాలకు రావాలి అని అందరూ పెద్ద పెద్ద రేపు యువత రావాలంటే డబ్బు హోదా, డబ్బులు ఉన్న వాళ్ళదే రాజకీయం పలుకుబడి. డబ్బులు లేని రావాలంటే యువత రావాలంటే డబ్బులు ఉండాలి, యువతని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఆ డబ్బులకు కొంతమంది ప్రభావపడి రాజకీయంగా దెబ్బతింటుంది. మేము అట్లా డబ్బు లేకున్నా ముందుకు వచ్చి మేము ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీ తరఫున విద్యార్థుల రాజకీయ పార్టీ పెట్టుకొని 40 చోట్ల నిల్చున్నాము. మేము మా వాగ్దానం ఏంటంటే కార్పొరేట్ స్కూల్స్ హాస్పిటల్స్లో అన్నిట్లో ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ ఉన్న, ఆరోగ్యశ్రీ ఉన్నా ఫ్రీయే కదా. అట్లా అది ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజలందరికీ ఉచిత విద్యా వైద్యం కార్పొరేట్ హాస్పిటల్ ఇద్దాం అనుకుని మేము ముందుకు వస్తే మీరు మాకు ఓటేస్తారా? సార్, నమ్మకం కలగాలి పబ్లిక్ కానీ జనాలకు. నమ్మకం కలిగితే ఒకసారి కన్నా ఒకసారి అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్. కష్టపడితే అవకాశం కంపల్సరీ వస్తుంది.